తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు మరో కీలక మలుపు తీసుకుంది. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. అయితే చిరుమర్తి లింగయ్య విచారణకు హాజరు కాలేదు. అనారోగ్య కారణాలతో విచారణకు రాలేనని ఆయన చెప్పారు. ఈ నెల 14న విచారణకు హాజరవుతానని చిరుమర్తి లింగయ్య తెలిపారు. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు మరో కీలక మలుపు తిరిగింది. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. అయితే చిరుమర్తి లింగయ్య విచారణకు హాజరు కాలేదు. అనారోగ్య కారణాలతో విచారణకు రాలేనని ఆయన చెప్పారు. ఈ నెల 14న విచారణకు హాజరవుతానని చిరుమర్తి లింగయ్య తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో రాజకీయ నేతకు నోటీసులు జారీ చేయడం ఇదే తొలిసారి. దీనిపై మరింత సమాచారాన్ని మా తెలంగాణ కాంగ్రెస్ ఇన్పుట్ ఎడిటర్ రాజేందర్ అందిస్తారు. రాజేందర్, మూర్తి, గత కొంతకాలంగా తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం నడుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అనేక మంది అధికారులను పోలీసులు విచారించారు. దీనికి సంబంధించి ఇప్పుడు కీలక అంశాలు రాబట్టేమని తెలుస్తుంది. దీంట్లో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో పలువురు పోలీసు అధికారులను సస్పెండ్ చేసిన నేపథ్యం ఉన్నది. అయితే తాజాగా ఒక ప్రజాప్రతినిధికి నోటీసు తొలిసారి ఇచ్చడం మనం చెప్పవచ్చు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పటికే పోలీసు ఉన్నటువంటి సమాచారం మేరకు ఒక నిందితులతో సంబంధాలు ఉన్నాయనేటువంటి కారణంతో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇవాళ విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే ఈ వ్యవహారంలో పోలీసులకు అధికారులకు అందిన విచారణ కీలక అంశాల నేపథ్యంలోనే మొట్టమొదటిసారిగా ఒక ప్రజాప్రతినిధికి నోటీసు జారీ చేసాం మనకు తెలుస్తుంది. చిరుమర్తి లింగయ్య వాస్తవానికి ఇవాళ కోర్టులో ఇవాళ విచారణకు హాజరు కావాల్సింది. అయితే అనారోగ్య కారణాలతో ఇవాళ తాను హాజరు కాలేకపోతున్నానని చెప్పేసి జూబ్లీ హిల్స్ ఏసీపీకి సమాచారం ఇచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. కానీ ఈ నెల 14వ తేదీన తిరిగి తాను విచారణకు హాజరవుతాను, ప్రస్తుతానికి అయితే అనారోగ్య కారణాలతో రాలేకపోతున్నానని చెప్పినట్లు కూడా మనకు తెలుస్తుంది. మరోవైపు ఏదైతే నిందితులు పోలీసుల విచారణ అనుమానిస్తున్నారో నిందితులతో ఈయనకు నోటి సంబంధాలు ఏంటి అనే విషయంలో విచారించే అవకాశం ఉన్నట్లు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటికే కీలకంగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు కానీ అదేవిధంగా ప్రవీణ్ రావు ఇట్లాంటి వ్యక్తులు విచారిస్తున్న నేపథ్యంలో ప్రభాకర్ విదేశాలు ఉన్నారు. అయితే రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చేందుకు ఒకవైపు రంగం సిద్ధం చేస్తుంది. మరోవైపు ఇక్కడ ఈ అంశంలో ఎవరెవరికి పాత్ర ఉంది, ఎవరెవరికి సంబంధాలు ఉన్న అంశం మీద కూడా పోలీసులు దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే చిరుమర్తి లింగాన్ని విచారించేందుకు కూడా పోలీసులు ఇప్పటికే సిద్ధమైనట్లు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఈ నెల 14వ తేదీన జూబ్లీ హిల్స్ సంబంధించి పోలీసులు ఈ కేసు విషయంలో చిరుమర్తి లింగాన్ని విచారించే అవకాశం ఉంటుందో మనకు స్పష్టంగా తెలుస్తుంది. థ్యాంక్ యూ రాజేందర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.